వెల్కమ్ టు తొలి అడుగు ప్రోగ్రామ్. ఈ తొలి అడుగు ప్రోగ్రాంలో భాగంగా మీకు ఈ వీడియోలో కేంద్ర పాలిత ప్రాంతాల గురించి వివరించబోతున్నాను. సో కేంద్ర పాలిత ప్రాంతాలంటే యూనియన్ టెరిటరీస్. సో మనము భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 ద్వారా మనకు ఏం తెలియజేయబడుతుందంటే భారత భూభాగాలను 3 భాగాలుగా చేయొచ్చు. సో మొదటి భాగం వచ్చేసి రాష్ట్రాలకు సంబంధించిన భూభాగము, సెకండ్ది వచ్చేసి కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన భూభాగము, మూడవది భారత ప్రభుత్వం ఎప్పుడైనా ఆర్జించే భూభాగం. ఓకే, సో ఇక్కడ నేను కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించి మీకు ఈ వీడియోలో వివరించబోతున్నాను. సో భారతదేశంలో మొత్తం 28 రాష్ట్రాలు మరియు 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. సో ఈ యొక్క కేంద్ర పాలిత ప్రాంతాల గురించి మీకు వారి యొక్క స్పెషల్ స్టేటస్ గురించి కూడా మీకు ఈ వీడియోలో వివరించబోతున్నాను. సో మొట్టమొదటగా మనం చూసుకుంటే కేంద్ర పాలిత ప్రాంతాలు అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, క్యాపిటల్ వచ్చేసి పోర్ట్ బ్లేర్, పుడుచేరి, ఓకే, ఇట్ ఇంక్లూడ్స్ మాహే, కరైకాల్, పుడుచేరి అండ్ యానం. ఈ 4 ప్లేసెస్ని కలిపి పుడుచేరి యూనియన్ టెరిటరీ అంటారు, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. పుడుచేరి యూనియన్ టెరిటరీలో ఏ ప్రాంతాలు ఇన్క్లూడ్ అయి ఉంటాయంటే మాహే, కరైకాల్, పుడుచేరి అండ్ యానం. సో గుర్తుపెట్టుకోండి, యానం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ బార్డర్లో ఉంటుంది. ఓకేనా, రిమెంబర్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, మాహే, కరైకల్, పుడుచేరి, యానం, ఈ 4 ప్రాంతాలను కలిపి మనం పుడుచేరి యూనియన్ టెరిటరీ అనడం జరుగుతుంది. అలాగే లక్షద్వీప్స్, ఓకే, లక్షద్వీప్కి వచ్చేసి క్యాపిటల్ వచ్చేసి కవరత్తి. దెన్ దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ డయ్యు. ఒకప్పుడు దాద్రా నగర్ అండ్ హవేలీ, దాద్రా నగర్ హవేలీ ఒక యూనియన్ టెరిటరీ, డామన్ డయ్యు ఇంకొక యూనియన్ టెరిటరీగా 2 యూనియన్ టెరిటరీగా ఉండేవి. దాద్రా నగర్ హవేలీ ఒక కేంద్ర పాలిత ప్రాంతం అండ్ డామన్ డయ్యు ఇంకొక కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఉన్నాయి. కానీ ఆ రెండింటిని క్లబ్ చేయడం జరిగింది. సో అన్నిటికీ కలిపి క్యాపిటల్ వచ్చేసి డామన్. ఓకే, దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ అండ్ డయ్యు. నెక్స్ట్ వచ్చేసి అనదర్ యూనియన్ టెరిటరీ చండీగఢ్, క్యాపిటల్ వచ్చేసి చండీగఢ్. దాని తర్వాత ఢిల్లీ, క్యాపిటల్ వచ్చేసి న్యూ ఢిల్లీ. దెన్ 2019లో జమ్మూ కాశ్మీర్ స్టేట్ ఉండేది, రాష్ట్రంగా ఉండేది. ఆ యొక్క జమ్మూ కాశ్మీర్ని 370 ఆర్టికల్ రద్దు చేసి కేంద్ర పాలిత ప్రాంతాలుగా 2 కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడం జరిగింది. ఒక కేంద్ర పాలిత ప్రాంతం వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్, క్యాపిటల్ వచ్చేసి శ్రీనగర్ అండ్ జమ్మూ. అండ్ అనదర్ ఇంకొక కేంద్ర పాలిత ప్రాంతం వచ్చేసి లడక్, దాని క్యాపిటల్ వచ్చేసి లేహ్ అండ్ కార్గిల్. సో మీరు ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఒక కేంద్ర పాలిత ప్రాంతాలు మరియు క్యాపిటల్స్, రాజధానుల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. సో అనదర్ ఇంపార్టెంట్ థింగ్, ఇక్కడ పుదుచ్చేరి యూనియన్ టెరిటరీ క్యాపిటల్ వచ్చేసి పుదుచ్చేరి 4 ప్రాంతాలు కలిపి ఉంటుంది. ఓకేనా, సో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. జమ్మూ అండ్ కాశ్మీర్కి క్యాపిటల్ వచ్చేసి శ్రీనగర్ అండ్ జమ్మూ, లడాక్ క్యాపిటల్ వచ్చేసి లేహ్ అండ్ కార్గిల్. ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నౌ ఇక్కడ మీకు లిస్ట్ ఇవ్వడం జరిగింది. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, క్యాపిటల్ వచ్చేసి పోర్ట్ బ్లేర్, ఇయర్ ఆఫ్ క్రియేషన్ 1956. సో ఫస్ట్ అండమాన్ నికోబార్ ఐలాండ్ కేంద్ర పాలిత ప్రాంతంగా ఫస్ట్ ఫామ్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత లక్షద్వీప్, కవరత్తి, ఇది కూడా 1956లోనే. అండ్ నేషనల్ క్యాపిటల్ రీజియన్ ఆఫ్ ఢిల్లీ, ఎన్సిఆర్ రీజియన్ ఆఫ్ ఢిల్లీ, ద క్యాపిటల్ వచ్చేసి ఢిల్లీ, న్యూ ఢిల్లీ 1956లోనే. సో రిమెంబర్, ఈ 3 యూనియన్ టెరిటరీస్ వచ్చేసి మనకు 1956లోనే ఫామ్ అవ్వడం జరిగింది. ఏవేవండి? అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్, లక్షద్వీప్ అండ్ ఢిల్లీ. ఓకేనా, నౌ నెక్స్ట్ వచ్చేసి దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ డయ్యు, క్యాపిటల్ వచ్చేసి డామన్. 1961లో ఫామ్ అయింది, 61-62లో ఫామ్ అయింది.
రీసెంట్గా ఓకే రీసెంట్గా ఈ రెండింటిని కలిపి ద యూనియన్ టెరిటరీస్ ఆఫ్ దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ డయ్యూ వర్ మెర్జ్డ్ బై ది దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ డయ్యూ మెర్జర్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ ఆఫ్ యాక్ట్ 2019. సో 2019లో రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉన్న ఈ వీటిని ఒక కేంద్రపాలిత ప్రాంతాలుగా రెండు కేంద్రపాలిత ప్రాంతాల్ని మెర్జ్ చేయడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, దాద్రా అండ్ నగర్ హవేలీ అండ్ డామన్ డయ్యూ ఒకటే కేంద్రపాలిత ప్రాంతం. ఇప్పుడు దాని క్యాపిటల్ వచ్చేసి డామన్. ఓకేనా, దాని క్యాపిటల్ వచ్చేసి డామన్. నెక్స్ట్ పుడిచేరి క్యాపిటల్ వచ్చేసి పుడిచేరి 1962లో ఫామ్ అయింది. చండీగఢ్ క్యాపిటల్ వచ్చేసి చండీగఢ్ 1962లోనే ఫామ్ అయింది. జమ్మూ అండ్ కాశ్మీర్కి క్యాపిటల్ వచ్చేసి శ్రీనగర్. సమ్మర్లో శ్రీనగర్ ఉంటుంది, వింటర్లో జమ్మూ. జమ్మూ అండ్ కాశ్మీర్కి సమ్మర్లో క్యాపిటల్ వచ్చేసి శ్రీనగర్, వింటర్లో జమ్మూ. 2019లో ఫామ్ అయింది. లడఖ్ క్యాపిటల్ వచ్చేసి లేహ్. ఓకేనా, 2019లో ఫామ్ అయింది. సో ఈ టేబుల్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఢిల్లీ, ఇక్కడ స్టార్ మార్క్ ఇవ్వడం జరిగింది కదా, ఢిల్లీ అండ్ పుడిచేరి. ఓకే, ఢిల్లీ అండ్ పుడిచేరి ఒక స్పెషల్ కేటగిరీగా మనం వర్ణించవచ్చు. ఇక్కడ ఢిల్లీ అండ్ పుడిచేరికి చీఫ్ మినిస్టర్ ఉంటాడు, ఎమ్మెల్యేస్ కూడా ఉంటారు. ఓకే, కొంత స్టేట్ లెవెల్ లైక్ రాష్ట్రానికి సంబంధించిన విధి విధానాలు ఉంటాయి, కానీ కంప్లీట్గా రాష్ట్రం అయితే కాదు, కేంద్రపాలిత ప్రాంతమే. సో మీకు తెలుసు కదా, ఢిల్లీలో సీఎం ఉంటాడు కదండి, ఎలక్షన్స్ కూడా జరుగుతాయి, రైట్. కానీ మిగిలిన కేంద్రపాలిత ప్రాంతాల్లో అలా ఉండదు, మొత్తం కేంద్రంచే పరిపాలించబడుతుందండి. కేంద్రపాలిత ప్రాంతాలన్నీ మొత్తం కేంద్రంచే పరిపాలించబడతాయి, ఎక్సెప్ట్ సమ్ ఢిల్లీ అండ్ పుడిచేరి. వీటికి పార్షల్గా స్టేట్ లెవెల్ హుడ్ ఉంటుంది, అంటే కొంత రాష్ట్రానికి సంబంధించిన విధి విధానాలు ఉంటాయి. అంటే ఎలక్షన్స్ ద్వారా ఎమ్మెల్యేస్ ఎన్నుకోవడం, చీఫ్ మినిస్టర్ ఉంటాడు. ఓకే, ఈ యొక్క చీఫ్ మినిస్టర్ని లెఫ్టినెంట్ గవర్నర్ అపాయింట్ చేయడం జరుగుతుంది. ఇలాంటి కొన్ని మనం డీప్గా తెలుసుకుందాం. సో మనము యొక్క 9 కేంద్ర పాలిత ప్రాంతాలు మరియు వాటి యొక్క క్యాపిటల్స్ గురించి, ఫార్మేషన్ ఇయర్స్ గురించి కూడా తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ యొక్క కేంద్ర పాలిత ప్రాంతాల యొక్క అడ్మినిస్ట్రేషన్ గురించి తెలుసుకుందాం. గుర్తుపెట్టుకోండి, కేంద్ర పాలిత ప్రాంతాలు అంటే కేంద్రంచే పాలించబడే ప్రాంతాలు. ఓకేనా, సో కేంద్రంచే పాలించబడే ప్రాంతాలు అంటే కేంద్రంలో ఓకే ఎగ్జిక్యూటివ్ హెడ్ ఎవరండి? ప్రెసిడెంట్. ఓకేనా, ప్రెసిడెంట్ కదా. సో ఈ యొక్క ప్రెసిడెంట్ కింద ఈ కేంద్ర పాలిత ప్రాంతాలన్నీ వర్క్ చేయడం జరుగుతుంది. సో చూద్దాం మనం ఇప్పుడు. ఎవ్రీ యూనియన్ టెరిటరీ ఈజ్ అడ్మినిస్టర్డ్ బై ద ప్రెసిడెంట్ యాక్టింగ్ త్రూ ఎన్ అడ్మినిస్ట్రేటర్ అపాయింటెడ్ బై హిమ్ యాక్ట్ యాజ్ ఎ ఏజెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్క యూనియన్ టెరిటరీని ఎవరు అడ్మినిస్టర్ చేస్తారంటే ప్రెసిడెంట్. డైరెక్ట్గా ప్రెసిడెంట్ చేయరు, ప్రెసిడెంట్ ఒక ఆఫీసర్ని అపాయింట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఆఫీసర్ని, ఈ యొక్క ఆఫీసర్ ఏజెంట్ ఆఫ్ ప్రెసిడెంట్గా ఆ యొక్క రీజియన్లో, ఆ కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉండి వారి యొక్క బాగోగులు చూసుకోవడం జరుగుతుంది. సో రిమెంబర్, ఎవరు అడ్మినిస్టర్ చేస్తారు ఈ యొక్క కేంద్రపాలిత ప్రాంతాలని? ప్రెసిడెంట్ with the help of an agent sent by him. Okay, now the president can specify the designation of an administrator. It may be lieutenant governor or chief commissioner or sometimes administrator. So president యొక్క కేంద్ర పాలిత ప్రాంతాలకు ఎదర్ లెఫ్టినెంట్ గవర్నర్ అన్న పంపించచ్చు, లేదంటే చీఫ్ కమిషనర్ ఆర్ అంటే అదర్వైజ్ అడ్మినిస్ట్రేటర్. అది ప్రెసిడెంట్ చేతుల మీదుగా ఉంటుంది. జనరల్గా మనం ప్రెసిడెంట్ గురించి తెలుసుకున్నప్పుడు కూడా కేంద్ర పాలిత ప్రాంతాలకు యొక్క లెఫ్టినెంట్ గవర్నర్స్ని కానీ అడ్మినిస్ట్రేటర్ని అపాయింట్ చేయడం జరుగుతుంది. కానీ ఎవరి సలహా మేరకు ఈ ప్రెసిడెంట్ మనకు ఒక కేంద్ర పాలిత ప్రాంతాలకు అధికారులను నియమిస్తాడండి? విత్ ద హెల్ప్ ఆఫ్ క్యాబినెట్ మినిస్టర్స్. సో క్యాబినెట్ మినిస్టర్స్ అండ్ ప్రైమ్ మినిస్టర్ సలహా మేరకు మనకు యొక్క రాష్ట్రపతి వీరికి ఈ యొక్క కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రతినిధులను పంపించడం జరుగుతుంది, అపాయింట్ చేయడం జరుగుతుంది. ద ప్రెసిడెంట్ కెన్ ఆల్సో అపాయింట్ ద గవర్నర్ ఆఫ్ ఏ స్టేట్ యాజ్ ద అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ అన్ అడ్జాయినింగ్ యూనియన్ టెరిటరీ. సో కొన్ని సందర్భాల్లో యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ కానీ, చీఫ్ కమిషనర్ కానీ, అడ్మినిస్ట్రేటర్ అవైలబిలిటీ లేనప్పుడు, ఏదైనా ఇతరత్ర ఇష్యూస్ వల్ల, సో ఆ యొక్క
కేంద్రపాలిత ప్రాంతానికి దగ్గరలో నియర్ బై ఉన్న స్టేట్ యొక్క గవర్నర్ని కూడా అపాయింట్ చేయడం జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, ప్రెసిడెంట్ కెన్ ఆల్సో అపాయింట్ ద గవర్నర్ ఆఫ్ ఎ స్టేట్ యాజ్ ద అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ అన్ అడ్జాయినింగ్ యూనియన్ టెరిటరీ. నెక్స్ట్, అండర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలొకేషన్ ఆఫ్ బిజినెస్ రూల్స్ 1961, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. సో గుర్తుపెట్టుకోండి, ఇది చాలా 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 ఇంపార్టెంట్. సో కేంద్ర పాలిత ప్రాంతం అంటే ఏం చెప్పానండి? కేంద్రంచే పరిపాలించే ప్రాంతం అని చెప్పాను కదా. సో కేంద్రంలో చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, చాలా మినిస్ట్రీస్ ఉన్నాయి. సో ఏ మినిస్ట్రీ కంట్రోల్లో ఉంటుంది ఈ కేంద్ర పాలిత ప్రాంతాలు అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. సో గుర్తుపెట్టుకోండి, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. సో కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ వర్క్ కానీ, ఫైనాన్షియల్ వర్క్ కానీ, బిజినెస్ వర్క్ కానీ ఏదైనా సరే అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద నడుస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, is the nodal, see under the government of India, allocation of business rules 1961, Ministry of Home Affairs is the nodal ministry for all matters of union territories. For all matters of union territories relating to legislation, finance and budget, service and appointment of lieutenant governors and administrators. So even ఓకేనా, ఈ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్స్ని అడ్మినిస్ట్రేటర్స్ని కూడా ఈ యొక్క అండర్ అపాయింట్మెంట్ కూడా ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు, కానీ విత్ ద హెల్ప్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. సో గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో అడ్మినిస్ట్రేషన్ గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు లెజిస్లేషన్ గురించి తెలుసుకుందాం. సి ద పార్లమెంట్ కెన్ మేక్ లాస్ ఆన్ ఎనీ సబ్జెక్ట్ ఆఫ్ 3 లిస్ట్. 3 లిస్ట్ అంటే ఇక్కడ సెంట్రల్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ కాంకరెంట్ లిస్ట్. ఓకే, సెంట్రల్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్, ఈ 3 లిస్టులో ఉన్న ఎటువంటి ఇష్యూకైనా ఎవరు లాస్ చేస్తారంటే పార్లమెంట్, ఇన్క్లూడింగ్ స్టేట్ లిస్ట్. గుర్తుపెట్టుకోండి, ఓకే, ఇన్క్లూడింగ్ స్టేట్ లిస్ట్. అదే రాష్ట్రాలకైతే స్టేట్ లిస్ట్లో ఉన్న వాటిని కేంద్రం టచ్ చేయదు. ఓకే, సపోజ్ యూ కెన్ టేక్ బెస్ట్ ఎగ్జాంపుల్, liquor you can take, that is comes under state list. So central will not touch. Education also state list లో ఉంటుంది, ప్రైమరీ ఎడ్యుకేషన్. సో అలాగా కొన్ని స్టేట్ లిస్ట్లో కొన్ని సెంట్రల్ లిస్ట్లో ఉంటాయి కదా. సో రాష్ట్రాలకు సంబంధించిన అయితే స్టేట్ లిస్టులను సెంట్రల్ టచ్ చేయదు, పార్లమెంట్ లాస్ చేయదు. కానీ కేంద్ర పాలిత ప్రాంతాలకు వచ్చేస్తే అన్ని లిస్టులు, స్టేట్ లిస్ట్, సెంట్రల్ లిస్ట్ అండ్ కాంకరెంట్ లిస్ట్, అన్ని లిస్టులకు పార్లమెంట్ కెన్ మేక్ లాస్. ఓకేనా. This power of parliament extend to Puducherry and Delhi, which have their own local legislature. సో ఇక్కడ ఏంటంటే పుడుచేరికి, ఢిల్లీకి ఓన్ లెజిస్లేటివ్ పవర్స్ ఉన్నా కానీ ఓకే, పార్లమెంట్ కెన్ మేక్ చేంజెస్ ఆర్ కెన్ మేక్ లాస్ ఇన్ ద స్టేట్ లిస్ట్ ఆల్సో. సో ఢిల్లీ పుడుచేరి స్టేట్ అంటే ఢిల్లీ పుడుచేరిలో సీఎం, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, కౌన్సిల్ ఉన్నాయి కదా. సో స్టేట్ లిస్ట్ను వాళ్ళు చేయరోమో, స్టేట్ లిస్ట్లో ఎనీ లాస్ చేయరోమో పార్లమెంట్ అనుకోవచ్చు మీరు. నో, ఆల్ యూనియన్ టెరిటరీస్, అన్ని కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన లాస్ ఏవైతే స్టేట్ లిస్ట్లోనని, సెంట్రల్ లిస్ట్లోనని, కాంకరెంట్ లిస్ట్లోనని పార్లమెంట్ కెన్ మేక్ లాస్. ఓకేనా. ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ పుడుచేరి కెన్ ఆల్సో మేక్ laws on any subject of the state list and the concurrent list. Yes, state list, concurrent list లో ఉన్నది కూడా ఎనీ సబ్జెక్ట్. ఏం సపోజ్ యూ కెన్ టేక్ పోలీస్, యూ కెన్ టేక్ పోలీస్ జనరల్గా స్టేట్ లిస్ట్లో ఉంటుంది, కానీ పుడుచేరిలో స్టేట్ లిస్ట్లో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా కంట్రోల్ చేయగలదు. లాస్ కెన్ మేక్ లాస్. సిమిలర్లీ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ఢిల్లీ కెన్ మేక్ లాస్ ఆన్ ఎనీ సబ్జెక్ట్ ఆఫ్ ద స్టేట్ లిస్ట్ ఎక్సెప్ట్, ఇది గుర్తుపెట్టుకోండి, పబ్లిక్ ఆర్డర్, పోలీస్ అండ్ ల్యాండ్. సో లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ఢిల్లీ, ఓకే, లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ఢిల్లీ అంటే సింపుల్ లాంగ్వేజ్లో ఢిల్లీలో ఉన్న ఎమ్మెల్యేస్, మంత్రులు, చీఫ్ మినిస్టర్ ఉంటాడు కదా, అలాగా ఎమ్మెల్యేస్, మంత్రులు, వాళ్ళు స్టేట్ లిస్ట్లో ఉన్న ఎనీ లాని మేక్ చేయొచ్చు. స్టేట్ లిస్ట్లో ఉన్న ఎనీ మ్యాటర్, ఏదైనా మ్యాటర్కి లాస్ అని ఫ్రేమ్ చేసుకోవచ్చు.
ఎక్సెప్ట్ పబ్లిక్ ఆర్డర్, పోలీస్ అండ్ ల్యాండ్. ఇక్కడ పుడిచేరిలో ఆ ఛాన్స్ కూడా లేదు. ఈ యొక్క పుడిచేరిలో లెజిస్లేటివ్ అసెంబ్లీ కెన్ మేక్ ఎనీ లాస్ ఆన్ స్టేట్ లిస్ట్ అండ్ కాంకరెంట్ లిస్ట్. ఓకే, సో పుడిచేరి సమ్వాట్ బెటర్ కంపేర్ టు ఢిల్లీ చెప్పాలంటే. ఎందుకంటే ఢిల్లీలో లా అండ్ ఆర్డర్ సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది, పుడిచేరిలో లేదు. పుడిచేరిలో స్టేట్ గవర్నమెంట్ అంటే పుడిచేరి చేతిలో ఉంటుంది. సో ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ పుడిచేరి కెన్ ఆల్సో మేక్ లాస్. గుర్తుపెట్టుకోండి ఇంకోటి, అంటే సార్ అయితే పోలీసు పుడిచేరి స్టేట్ లిస్ట్లో ఉంది, సో పుడిచేరిలో లెఫ్టినెంట్ గవర్నర్ రూల్ లెఫ్టినెంట్ గవర్నర్ సెంట్రల్తోనే కదా చేసేది. సో మేబీ లెజిస్లేటివ్ అసెంబ్లీ స్టేట్ లిస్ట్ కాంకరెంట్ లిస్ట్లో ఉన్న లాస్ చేంజ్ చేయొచ్చేమో, కానీ అది సెంట్రల్ పార్లమెంట్ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. పార్లమెంట్ కెన్ మేక్ చేంజ్ లాస్. ఇప్పుడు పుడిచేరిలో లెజిస్లేటివ్ అసెంబ్లీ ఒక లాస్ని పాస్ చేసింది, స్టేట్ లిస్టులో ఉన్న లాస్ని. ఆ లా సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్కి నచ్చలేదు, ఆ లా వల్ల కొంచెం ప్రజలకు ఇబ్బంది అవుతుంది అనుకుందాం, సపోజ్ ట్యాక్స్ ఏదో సంథింగ్. సెంట్రల్ గవర్నమెంట్ విల్ చేంజ్ దట్ లా బికాస్ సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ మోర్ పవర్, పార్లమెంట్ హ్యాస్ మోర్ పవర్ ఆన్ దిస్ యూనియన్ టెరిటరీస్. సో గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూసుకుంటే ఢిల్లీలో స్టేట్ లిస్ట్ కాంకరెంట్ లిస్ట్లో ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీలో చేయొచ్చు ఎక్సెప్ట్ పబ్లిక్ ఆర్డర్, పోలీస్ అండ్ ల్యాండ్. ఎందుకంటే ఢిల్లీ ఇండియా యొక్క క్యాపిటల్. సో క్యాపిటల్ అంటే అక్కడ పార్లమెంట్ ఉంటుంది, అలాగే ఫారిన్ డెలిగేట్స్ వచ్చే వాళ్ళు ఉంటారు. సో సెక్యూరిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో సెక్యూరిటీ కంట్రోల్ కోసం అక్కడ ఢిల్లీని సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఈ పోలీసుని పెట్టడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ జ్యుడిషియరీ, న్యాయస్థానాలు. సో జనరల్గా యూనియన్ టెరిటరీస్కి న్యాయస్థానాలు ఆ యూనియన్ టెరిటరీ పక్కన కేంద్రపాలిత ప్రాంతాల పక్కన రాష్ట్రాలతో లింక్ చేయబడి ఉంటుంది. సపోజ్ యూ టేక్ పుడిచేరి, ఓకేనా, దాని పక్కనున్న న్యాయస్థానాలకు లింక్, పక్కనున్న రాష్ట్రాలకు సంబంధించిన న్యాయస్థానాలకు లింక్ చేయబడి ఉంటుంది. సో ఎక్సెప్ట్ ఢిల్లీ తీసుకుంటే ఢిల్లీకి కేంద్రపాలిత ప్రాంతం అయినప్పటికీ ఒక హైకోర్టు, సపరేట్ హైకోర్ట్ ఆఫ్ ఢిల్లీ ఇవ్వడం జరిగింది. సో పార్లమెంట్ కెన్ ఎస్టాబ్లిష్ ఎ హైకోర్ట్ ఫర్ ఎ యూనియన్ టెరిటరీ. యూనియన్ టెరిటరీ కేంద్రపాలిత ప్రాంతానికి హైకోర్టు పెట్టచ్చు. ఇట్స్ నాట్ లైక్ వీ షుడ్ నాట్ కీప్ ద హైకోర్ట్ ఫర్ యూనియన్ టెరిటరీ, ఇట్స్ నాట్ లైక్ దట్. సో పెట్టొచ్చు మనం. ఓకే, సమ్ టైమ్స్ ఆర్ పుట్ ఇట్ అండర్ ద జ్యూరిడిక్షన్ ఆఫ్ హైకోర్ట్ ఆఫ్ అడ్జసెంట్ స్టేట్, దాని పక్కన స్టేట్లో పెట్టొచ్చు. ఓకే, ఢిల్లీ ఈజ్ ద ఓన్లీ యూనియన్ టెరిటరీ దట్ హ్యాస్ ఎ హై కోర్ట్ ఆఫ్ ఇట్స్ ఓన్ సిన్స్ 1966. సో గుర్తుపెట్టుకోండి, ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం అయినప్పటికీ ఢిల్లీకి ఒక హైకోర్టు అనేది ఉంది. నౌ ద స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ ఢిల్లీ, దట్ ఈస్ 69th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1991. సో 1991లో ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకురావడం జరిగింది, దాన్ని 69th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఈ యొక్క యాక్ట్ ద్వారా ఢిల్లీకి స్పెషల్ ప్రొవిజన్స్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రొవిజన్స్ ఏంటంటే, రీడెసిగ్నేటెడ్ ద యూటీ ఆఫ్ ఢిల్లీ యాజ్ ద నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ. సో కేంద్ర పాలిత ప్రాంతమైన ఢిల్లీని నేమ్ చేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఎన్సిటి ఆఫ్ ఢిల్లీ అని చేంజ్ చేయడం జరిగింది 1991 నుంచి. ఓకే, ఈ యొక్క కేంద్ర పాలిత ప్రాంతాన్ని నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ అనడం జరిగింది. డెసిగ్నేటెడ్ ద అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ ఢిల్లీ యాజ్ ద లెఫ్టినెంట్ గవర్నర్. సో ఇంతకు ముందుకు 1991 వరకు ఈ యొక్క అడ్మినిస్ట్రేటర్ అనే వాళ్ళు ఉండేవాళ్ళు, దాని తర్వాత లెఫ్టినెంట్ గవర్నర్గా చేంజ్ చేయడం జరిగింది. నెక్స్ట్, క్రియేటెడ్ ఎ లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ ఎ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఫర్ ఢిల్లీ. సో 1991 తర్వాత లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్, ఓకే, రెండు క్రియేట్ చేయడం జరిగింది. రాష్ట్ర శాసనసభ, ఓకే, లెజిస్లేటివ్ అసెంబ్లీ రాష్ట్ర మంత్రిమండలి. లైక్ యూ కెన్ టేక్ మనకు తెలంగాణలో చూసుకుంటే కానీ ఆంధ్రాలో చూసుకుంటే కానీ లెజిస్లేటివ్ ఎమ్మెల్యేస్ ఎమ్మెల్సీస్ ఉంటారు కదా. సో అలాగా మనకు ఓకే ఇక్కడ కూడా 1991 తర్వాత క్రియేటెడ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఫర్ ఢిల్లీ. ఢిల్లీకి
ఎప్పటి నుండి స్టార్ట్ అయింది ఈ ఎమ్మెల్యేస్ అండ్ ఎమ్మెల్సీస్? 1991 నుంచి ఈ యొక్క అమెండ్మెంట్ ద్వారా. నెక్స్ట్, చీఫ్ మినిస్టర్ ఈజ్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్, నాట్ బై ద లెఫ్టినెంట్ గవర్నర్. సో గుర్తుపెట్టుకోండి, ఢిల్లీ చీఫ్ మినిస్టర్ ఎవరితోటి అపాయింట్ చేయబడడం జరుగుతుంది? ప్రెసిడెంట్, నాట్ బై ద గవర్నర్. గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీ ఎవరిచే అపాయింట్ చేయడం జరుగుతుంది? ప్రెసిడెంట్. ఎలక్షన్స్ జరిగిన తర్వాత ఎమ్మెల్యేలందరూ కలిసి ఒక చీఫ్ మినిస్టర్ ఎన్నుకోవడం జరుగుతుంది. ఎవరితో అపాయింట్ చేయాలంటే? ప్రెసిడెంట్తో. ఇన్ కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మెషినరీ, ద ప్రెసిడెంట్ కెన్ ఇంపోజ్ ఇస్ రూల్ ఇన్ ద టెరిటరీ లైక్ ఎ ప్రెసిడెంట్ రూల్ ఇన్ ద స్టేట్. సో ఒకవేళ ఇక ఢిల్లీలో ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, ఓకే, ఆ యొక్క ప్రభుత్వం పడిపోయినప్పుడు ప్రెసిడెంట్ రూల్ అనేది ఇంపోజ్ చేయడం జరుగుతుంది. సో ఇది స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ ద ఢిల్లీ అండర్ ద 69th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1991. రైట్ నౌ, సో మనము ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం గురించి తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఇది రీసెంట్ ఇష్యూ. రీసెంట్గా ఆగస్ట్ 5, 2019లో ఒక బిల్ అనేది ఆమోదించడం జరిగింది. సో మనకు 2019 కంటే ముందు జమ్మూ కాశ్మీర్ భారత భూభాగంలో ఒక ప్రాంతం అయినప్పటికీ జమ్మూ కాశ్మీర్కి కొన్ని స్పెషల్ స్టేటస్ ఉండేది. అది ఆర్టికల్ 370, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ద్వారా ఈ యొక్క జమ్మూ అండ్ కాశ్మీర్కి స్పెషల్ స్టేటస్ కల్పించడం జరిగింది. ఈ యొక్క స్పెషల్ స్టేటస్ వల్ల జమ్మూ కాశ్మీర్ చాలా వెనుకబడిపోయింది. సో సింపుల్ ఎగ్జాంపుల్, ఈ యొక్క స్పెషల్ స్టేటస్ ఆర్టికల్ 370 ద్వారా రైట్ టు ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్ అనేది లేదు అప్పుడు. ఎంత ప్యాథటిక్ సిచ్యుయేషన్స్. నౌ ఇప్పుడు ఈ యొక్క ఆర్టికల్ 370ని రద్దు చేయడం జరిగింది. రద్దు చేసిన తర్వాత మనకు ఎలాంటి ప్రొవిజన్స్ వాళ్ళకు జమ్మూ అండ్ కాశ్మీర్ వాళ్ళకు కల్పించారో చూద్దాం. నౌ సియర్ ఆర్టికల్ 370 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రొక్లెయిమ్డ్ ఇట్ టు బి ఏ టెంపరరీ, ట్రాన్సిషనల్ అండ్ స్పెషల్ ప్రొవిజన్. అంటే ఆర్టికల్ 370 అనేది టెంపరరీ అని చెప్పడం జరిగింది సింపుల్గా రద్దు చేసిన తర్వాత. యాజ్ పర్ ఆర్టికల్ 370, ద సెంటర్ నీడెడ్ ద స్టేట్ గవర్నమెంట్స్ కాంకరెన్స్ టు అప్లై లాస్. ఓకే, సో ఏదైనా లాను తీసుకురావాలి అనుకుంటే సెంటర్లో ఆ స్టేట్లో జమ్మూ అండ్ కాశ్మీర్లో ఏదైనా లా తీసుకురావాలనుకుంటే డెఫినెట్గా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ని అప్రోచ్ అవ్వాలంట అప్పుడు. ఎక్సెప్ట్ కొన్నిటికి ఎక్సెప్షన్స్ ఉన్నాయి. అవేంటంటే డిఫెన్స్, ఫారిన్ అఫైర్స్, ఫైనాన్స్ అండ్ కమ్యూనికేషన్. ఇవి తప్ప ఇంకే ఏ లా తీసుకురావాలన్నా సెంటర్ స్టేట్ గవర్నమెంట్ అప్రోచ్ అవ్వాల్సి ఉండేది అప్పుడు. as also the state residents lived under a separate set of laws. సో వాళ్ళకు సెపరేట్ సెట్ ఆఫ్ లాస్ ఉండేవి, సచ్ యాజ్ దోస్ రిలేటెడ్ టు ద సిటిజన్షిప్. వాళ్ళకు డ్యూయల్ సిటిజన్షిప్ ఉండేది. ఓనర్షిప్ ఆఫ్ ద ప్రాపర్టీ, అంటే వేరే స్టేట్ వాళ్ళు వచ్చేసి జమ్మూ కాశ్మీర్లో కొనడానికి లేదు, అమ్మడానికి లేదు. అండ్ సెపరేట్ పీనల్ కోడ్, ఫండమెంటల్ రైట్స్ కూడా వాళ్ళకి వేరే ఉండేవి. సో ఇవన్నీ ఈ యొక్క ఆర్టికల్ 370 రద్దు ద్వారా క్యాన్సిల్ చేయడం జరిగింది. సో ఆన్ ఆగస్ట్ 5, 2019, President of India promulgated Constitution application to Jammu and Kashmir Order 2019, which states that provisions of the Indian Constitution are applicable in the state. So the Parliament issued an order to the Jammu and Kashmir. So యొక్క ఆర్టికల్ 370 రద్దు చేస్తున్నామని చేయడం జరిగింది. Jammu and Kashmir Recognition Act 2019 was passed by the Parliament, which recognized Jammu Kashmir into two union territories like Jammu and Kashmir and Ladakh. So ఈ యొక్క రీఆర్గనైజేషన్ యాక్ట్, జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2019 ద్వారా ఈ యొక్క జమ్మూ అండ్ కాశ్మీర్ని 2 యూనియన్ టెరిటరీగా చేయడం జరిగింది. సో మీకు ఇక్కడ చూస్తే బిఫోర్ ఆగస్ట్ 15, 2019, ఓకే, అండ్ ఆఫ్టర్ ఆగస్ట్ 15, 2019 జమ్మూ అండ్ కాశ్మీర్కి ఎలాంటి విధి విధానాలు ఉన్నాయో చూద్దాం. సో ఇది ఆర్టికల్ 370 ఉన్నప్పుడు, ఇది 370 రద్దు చేసిన తర్వాత. సో స్టేట్ విత్ స్పెషల్ స్టేటస్ ఉండేది జమ్మూ అండ్ కాశ్మీర్కి, నో స్పెషల్ స్టేటస్. డ్యూయల్ సిటిజన్షిప్, జమ్మూ అండ్ కాశ్మీర్కి డ్యూయల్ సిటిజన్షిప్ ఉండేది, ఇక్కడ సింగిల్ సిటిజన్షిప్. ఓకే, నౌ ఓన్లీ 1 సిటిజన్షిప్. సెపరేట్ ఫ్లాగ్ ఫర్ జమ్మూ అండ్ కాశ్మీర్.
సో ఆర్టికల్ 370 రద్దు కంటే ముందు సెపరేట్ ఫ్లాగ్ ఉండేది, ఇప్పుడు ఓన్లీ వన్ ఫ్లాగ్, దట్ ఇస్ తిరంగా. నో రిజర్వేషన్ ఫర్ మైనారిటీస్ సచ్ యాజ్ హిందూస్ అండ్ సిఖ్స్. సో ఎవరైతే అక్కడ మైనారిటీస్ ఉన్నారో హిందూస్ అండ్ సిఖ్స్ జమ్మూ అండ్ కాశ్మీర్లో వాళ్ళకు రిజర్వేషన్ అనేది లేదు. మైనారిటీస్ ఎలిజిబుల్ ఫర్ 16% రిజర్వేషన్. ఆర్టికల్ 370 తర్వాత మైనారిటీస్కి 16% రిజర్వేషన్ కూడా కల్పించడం జరిగింది. ఇండియన్స్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ కెనాట్ బై ప్రాపర్టీ. ఇండియన్స్ ఫ్రమ్ అదర్ స్టేట్ కెనాట్ బై ప్రాపర్టీ. సో వాళ్ళు ప్రాపర్టీ కొనడం కానీ అమ్మడం కానీ, సపోజ్ మనము తెలంగాణలో ఉన్నాం, జమ్మూ అండ్ కాశ్మీర్లో కొనడానికి లేదప్పుడు. సో కానీ ఇప్పుడైతే నీ దగ్గర మనీ ఉందంటే యూ కెన్ పర్చేస్ దేర్. ఓకే, ఆల్ ఇండియన్స్ కెన్ బై ఆర్ సేల్ ప్రాపర్టీ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. RTA is not applicable. RTA is applicable. Duration of legislative assembly was 6 years. అంతకుముందు 6 years ఉండేది, 5 years కుదించడం జరిగింది. ఓకేనా. ఉమెన్ విల్ రీటైన్ సిటిజన్షిప్ ఈవెన్ ఆఫ్టర్ మ్యారేజ్ లైక్ ఎనీ అదర్ పార్ట్ ఆఫ్ ఇండియా. సో జనరల్గా ఆర్టికల్ 370 రద్దు కంటే ముందు ఉమెన్ ఒకవేళ వేరే పార్ట్ ఆఫ్ ఇండియా ఎవరితోనన్నా మ్యారేజ్ చేసుకుంటే ఆమె యొక్క సిటిజన్షిప్ కోల్పోయేది. కానీ ఈ యొక్క ఆర్టికల్ 370 రద్దు తర్వాత సింగిల్ సిటిజన్షిప్ ఉంది కాబట్టి నో నీడ్ టు వరీ. రైట్ టు ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ అప్లికబుల్ ఫర్ చిల్డ్రన్. రైట్ టు ఎడ్యుకేషన్ అనేది చిల్డ్రన్కి లేదు అప్పుడు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత సో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది తీసుకురావడం జరిగింది. సో 2019లో ఈ ఆర్టికల్ 370 తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ని 2 యూనియన్ టెరిటరీగా చేసి కేంద్రం చేత పరిపాలించడం జరుగుతుంది. నౌ సో ఈ యొక్క కేంద్ర పాలిత ప్రాంతాల గురించి మనం తెలుసుకోవడం జరిగింది కదా. సో నౌ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ చూద్దాం. ఓకేనా, ఈ యొక్క కేంద్ర పాలిత ప్రాంతాల యొక్క ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ చూద్దాం. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యూనియన్ టెరిటరీస్ ఈజ్ గివెన్ పార్షల్ స్టేట్హుడ్ ఇన్ ఇండియా? పార్షల్ స్టేట్హుడ్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఆ యొక్క కేంద్ర పాలిత ప్రాంతాల్లో మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అండ్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్, అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీని కౌన్సిల్ని క్రియేట్ చేయడం. సో మనకు ఇక్కడ తీసుకుంటే ఈ యొక్క కేంద్ర పాలిత ప్రాంతాలైన ఢిల్లీ, పుదుచ్చేరి అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్లో యొక్క లెజిస్లేటివ్ పవర్స్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఈ ఆప్షన్స్లో పుదుచ్చేరి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. పుదుచ్చేరి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, పార్షల్ స్టేట్హుడ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, ద జ్యూరిడిక్షన్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హైకోర్ట్ ఎక్స్టెండ్స్ టు ద యూనియన్ టెరిటరీ ఆఫ్ లక్షద్వీప్? సో లక్షద్వీప్ వచ్చేసి కేరళకు దగ్గర ఉంటుంది కాబట్టి సో కేరళ హైకోర్టుతో లింక్ అయింది. ఓకే, లక్షద్వీప్ కేరళ హైకోర్టుతో కనెక్ట్ అయింది. విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వెస్ట్ ద పవర్ టు ఫార్మ్ న్యూ స్టేట్స్ ఇన్ ద పార్లమెంట్? దట్ ఈస్ యాక్చువల్లీ ఆర్టికల్ 3. ఆర్టికల్ 3 ద్వారా కొత్త స్టేట్ని, కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే తత్వం కలిగి ఉంటుంది. When did the union territories of Daman and Diu and Dadra Nagar Haveli becomes a single union territory? So it was in 26th January 2020. 26th January 2020. So this type of questions they will ask you for your competitive exams. Thanks for listening. Dhanyavad.